Hi everyone, welcome to Career Big Study Circle. Today we are going to discuss this light. మనం బిఫోర్ వీడియోస్లో లైట్ యొక్క బేసిక్ క్లాసెస్ అనేవి మనం నేర్చుకోవడం జరిగింది. ఈరోజు ఈ క్లాస్లో మనం లైట్ ప్రాపర్టీస్ గురించి డిస్కస్ చేసుకుంటున్నాం. ఈ లైట్ ప్రాపర్టీస్ నుండి ఖచ్చితంగా మనకి 1 మార్క్ అయితే రావడం జరుగుతుంది. మనం బిఫోర్ పేపర్స్లో అబ్జర్వ్ చేసినట్లయితే ఈ లైట్ అనే టాపిక్ నుండి మనకి మినిమం 5 to 6 మార్క్స్ రావడం జరిగింది. అంటే ఫిజిక్స్లో ఈ లైట్ అనే టాపిక్ ఎంత ఇంపార్టెంటో మీరు అర్థం చేసుకోవచ్చు. ఇక లైట్ యొక్క ప్రాపర్టీస్ చూసినప్పుడు ఫస్ట్ మనకి రెక్టిలీనియర్ ప్రాపగేషన్ ఆఫ్ ద లైట్ అంటారు. దీన్నే కాంతి రుజుమార్గ ప్రసారము అంటారు. కాంతి రుజుమార్గం అంటే ఏంటి? కాంతి రుజుమార్గము అంటే కాంతి సరళ రేఖ మార్గంలో ప్రయాణించడాన్నే కాంతి రుజుమార్గము అంటారండి. ఏంటంటే కాంతి సరళ రేఖ మార్గంలో ప్రయాణించాలండి. కాంతి రుజుమార్గంలో దాదాపు అది సమానంగా అన్ని దిశల్లో ప్రయాణిస్తుందండి. కాంతి సరళ రేఖ మార్గంలో ప్రయాణించడాన్ని మనం ఏమంటామంటే కాంతి రుజుమార్గం అంటాము. అయితే ఈ కాంతి రుజుమార్గ ప్రసారానికి కారణం ఏంటంటే కాంతి అధిక ఒడి అండి. కాంతికి ఉన్న అధిక ఒడి వల్ల కాంతి అధిక ఒడి అండి. అందువల్లనే కాంతి ఈ రుజుమార్గంలో ప్రయాణిస్తుందండి. ఫస్ట్ పాయింట్ చూసినట్లయితే కాంతి రుజుమార్గం అంటే ఏంటంటే కాంతి సరళ రేఖ మార్గంలో ప్రయాణించడాన్నే కాంతి రుజుమార్గం అంటారు. ఈ కాంతి రుజుమార్గ ప్రసారానికి ముఖ్యంగా కారణం ఏంటంటే కాంతికి ఉన్న అధిక ఒడి వలన కాంతి అధిక ఒడి వలనే కాంతి రుజుమార్గంలో ప్రయాణిస్తుంది. అయితే ఈ కాంతి రుజుమార్గం అనేది మనం నిజ జీవితంలో ఎక్కడైనా చూడగలుగుతామా అంటే మనం నిజ జీవితంలో చాలా దగ్గరలో చూడగలుగుతాం. మీకు ఒక ఎగ్జాంపుల్ ద్వారా ఈ కాంతి రుజుమార్గం ఎలా వెళ్తుందో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. ఫస్ట్ ఒక క్యాండిల్ తీసుకుందాం. క్యాండిల్ నుండి ఇలాగా ఒక చిన్న స్టార్ తీసుకొని ఇక్కడ నుండి అబ్జర్వ్ చేసామండి. ఇక్కడ నుండి ఒక పర్సన్ అబ్జర్వ్ చేస్తే ఈ కొవ్వొత్తి నుండి వచ్చే లైట్ అనేది స్ట్రైట్గా ఈ పర్సన్కి కనిపిస్తుందండి. అదే ఇంకో స్టార్ తీసుకుని లేదా ఇంకొక పరికరం తీసుకుని ఇలా బెండ్ చేసి ఇక్కడ నుండి చూస్తున్నానండి. ఇక్కడ నుండి చూసినప్పుడు ఈ లైట్ అనేది కనిపించదు. ఎందుకు అంటే ఇక్కడ ఉన్న పర్సన్కి కాంతి అనేది స్ట్రైట్గా వెళ్ళినప్పుడు మాత్రమే, కాంతి స్ట్రైట్గా వచ్చినప్పుడు మాత్రమే ఈ కాంతి కనిపిస్తుంది. కాంతి అనేది బెండ్ అవ్వదు కాబట్టి ఇక్కడ ఉన్న పర్సన్కి కనిపించదు. ఇది మనం నిజ జీవితంలో కూడా అబ్జర్వ్ చేయొచ్చు. అంటే దీని నుండి మనం ఏం అబ్జర్వ్ చేసుకున్నాము అంటే కాంతి ఎల్లప్పుడూ రుజు మార్గంలోనే ప్రయాణిస్తుంది అని మనం చెప్పుకోవచ్చు. అయితే ఇంకో ఎక్స్పెరిమెంట్ ద్వారా కూడాను ఈ కాంతి రుజుమార్గ ప్రసారాన్ని మనం అబ్జర్వ్ చేయొచ్చు. అదే ఏంటంటే పిన్ హోల్ కెమెరా ద్వారా ఈ కాంతి రుజుమార్గ ప్రసారాన్ని మనం చూడొచ్చండి. ఈ పిన్ హోల్ కెమెరాలో చూసినట్లయితే మీకు సింపుల్గా ఇలాగ మీరు ఏదైనా ఒక ఆబ్జెక్ట్ని లేకపోతే ఒక కొవ్వొత్తిని ఒక కన్ను మూసి రెండు ఈ వేలుతో చూసినట్లయితే మనకి ఏమొస్తుందంటే స్ట్రైట్గా కనిపిస్తుందండి. ఆ స్ట్రైట్ అంటే కాంతి ఆ సరళరేఖ మార్గంలో ప్రయాణించడాన్ని మనం ఏమన్నామంటే కాంతి రుజుమార్గం అంటామండి. ఇంకా చూసినట్లయితే ఈ పిన్ హోల్ కెమెరాలో హోల్ పెంచినట్లయితే అంటే ఆ రంధ్రాన్ని పెంచినట్లయితే ఎలా కనిపిస్తుంది అంటే ప్రతిబింబము మసకగా కనిపిస్తుంది. ఈ క్వశ్చన్ అడిగాడండి. పిన్ హోల్ కెమెరాలో రంధ్రాన్ని పెంచినట్లయితే మనకి ఆ ప్రతిబింబం ఎలా కనిపిస్తుంది అంటే మసకగా కనిపిస్తుంది. ఇది మనకి 10th క్లాస్ స్టేట్ బుక్లో ఫిజిక్స్ టాపిక్లో ఈ ఎక్స్పెరిమెంట్ అనేది ఇవ్వడం జరిగిందండి. ఇంకా సార్ ఈ కాంతి రుజుమార్గంలో మన నిజ జీవితంలో ఎక్కడైనా దాని యొక్క అనువర్తనాలు చూడగలమా అంటే ఖచ్చితంగా చూడగలమండి. ఈ కాంతి రుజుమార్గం వలనే మనకి ఏమవుతాయంటే నీడలు ఏర్పడతాయండి. అనువర్తనాల్లో ఫస్ట్ పాయింట్ ఏంటంటే ఎగ్జాంపుల్లో ఇవి అడుగుతారండి. అనువర్తనాలు ఏం ఏర్పడతాయి అంటే నీడలు ఏర్పడతాయి. నీడలు అంటే షాడోస్ అంటారండి. నీడలు ఎలా ఏర్పడతాయి అంటే
కాంతి అనేది కాంతి నిరోధకంపై పడినప్పుడు మనకి ఏమవుతాయంటే నీడలు అనేవి ఏర్పడతాయి. మన క్వశ్చన్ అడుగుతాడండి, ఈ నీడలు ఏర్పడడానికి ప్రధాన కారణం ఏంటి అని అడుగుతాడు. అప్పుడు మనం కాంతి రుజుమార్గం అని చెప్పొచ్చు. అసలు ఈ నీడలు ఏర్పడాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఏముండాలి అంటే, నీడలు ఏర్పడడానికి కావాల్సిన రిక్వైర్డ్ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ కాంతి జనకం అండి. ఏముండాలి? కాంతి జనకం ఉండాలి. తర్వాత కాంతి నిరోధకం ఉండాలండి. కాంతి నిరోధకం ఉండాలి. తర్వాత తెర ఉండాలండి. తెర. ఈ నీడలు ఏర్పడాలంటే కావలసిన పదార్థాలు లేదా కావలసినవి ఏంటంటే కాంతి జనకము, కాంతి నిరోధకము, తెర అండి. ఇప్పుడు అసలు నీడలు ఎలా ఏర్పడతాయి? కాంతి జనకం నుండి వచ్చిన కాంతి కాంతి నిరోధకం పై పడినప్పుడు మనకేమవుతాయి? నీడలు అనేవి ఏర్పడతాయి. సాధారణంగా మన నీడలు ఏర్పడతాయి కదండి. మనం చూసేటప్పుడు మన నీడలు ఏర్పడతాయి. ఏంటిది? మనం అస్వయం ప్రకాశకాలు, మన నుండి కాంతి అనేది రాదు. మన మీద కాంతి పడినప్పుడే మనం ఏం చేస్తాం? మన నుండి కాంతి ప్రకాశిస్తుంది. అదేవిధంగా కాంతి అనేది అస్వయం ప్రకాశకాలు లేదా కాంతి నిరోధకాలపై పడినప్పుడు నీడలు అనేవి ఏర్పడతాయి. ఈ నీడలు ఏర్పడడానికి మెయిన్గా కాంతి జనకం ఉండాలి, కాంతి నిరోధకం ఉండాలి, తెర ఉండాలి. అయితే ఈ నీడలు ఏర్పడడానికి కూడా మెయిన్గా మనకి ఇంకొక పాయింట్ కూడా అవసరం అవుతుంది. ఏంటంటే కాంతి జనకం పెద్దదిగా ఉండాలా, కాంతి నిరోధకం పెద్దదిగా ఉండాలని చాలా మంది డౌట్. ఇక్కడ చూసినట్లయితే కాంతి నిరోధకం అనేది కాంతి జనకంకు కంపేర్ చేసినప్పుడు కాంతి నిరోధకం అనేది చిన్నదిగా ఉండాలి. బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. మనం ఒక పెద్ద టార్చ్ లైట్ పెట్టుకుని ఒక కొండ దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ కొండ మీద టార్చ్ వేసినప్పుడు దాని యొక్క షాడో అనేది మనం అబ్జర్వ్ చేయలేం. అదే సన్ నుండి లైట్ వచ్చినప్పుడు మనకేమవుతుంది అంటే ఆ షాడో అనేది ఆ నీడలు అనేవి ఏర్పడతాయి. అంటే ఇక్కడ సెకండ్ కేసులో చూసినట్లయితే కాంతి జనకం ఏంటి? సూర్యుడు అంటే ఈ కాంతి జనకం అనేది పెద్దదిగా ఉంది కాబట్టి కొండ అనేది చిన్నదిగా ఉంటుంది కాబట్టి మనకు అనేవి నీడలు ఏర్పడతాయి. అంటే దీని నుండి మనం ఏం అబ్జర్వ్ చేయొచ్చు అంటే నీడలు ఏర్పడాలంటే కాంతి జనకం ఉండాలి, కాంతి నిరోధకం ఉండాలి, తెర ఉండాలి. అదేవిధంగా కాంతి జనకం అనేది పెద్దదిగా ఉండాలి కాంతి నిరోధకం కంటే. అయితే ఈ నీడలు ఏర్పడడానికి ఈ నీడల్లో మనకి ఏముంటుంది అంటే దట్టమైన చీకటి లేదా కటిక చీకటి అంటారు. నెక్స్ట్ మసక చీకటి అంటారండి. కటిక చీకటి అంటే మనకి కటిక చీకటి అంటే ప్రచ్ఛాయి అంటారండి. కటిక చీకటిని లేదా దట్టమైన చీకటిని మనం ప్రచ్ఛాయి అంటాము. అదేవిధంగా మసక చీకటిని మనం ఏమంటామంటే ఉపఛాయి అంటామండి. ఉపఛాయి అంటాం. దీన్నే ఇంగ్లీష్లో ఉమ్బ్రా పెనుంబ్రా అంటారండి. ఓకేనా? ఈ విధంగా మనకి నీడలు ఏర్పడతాయి. అదేవిధంగా మనకి మనం నిత్య జీవితంలో ఇంకోటి అబ్జర్వ్ చేస్తాము, అవే గ్రహణాలు ఏర్పడడంలో కూడాను ఈ కాంతి రుజు మార్గం వల్లనే గ్రహణాలు ఏర్పడతాయి. చూడండి ఇక్కడ చూసినట్లయితే మనకి గ్రహణాలు ఎక్లిప్స్ ఎలా ఫామ్ అవుతాయి అంటే మనకి కాంతి రుజు మార్గ ప్రసారం వల్లనే ఈ ఎక్లిప్స్ అనేవి లేదా గ్రహణాలు అనేవి ఫామ్ అవుతాయి. ఇక్కడ చూసినట్లయితే ఈ గ్రహణాలు సూర్యగ్రహణము, చంద్రగ్రహణం అంటారు. మీకు సన్ అని తెలుసండి. సన్ చుట్టూ ఎవరు తిరుగుతారు అంటే మనకి భూమి తిరుగుతుందని తెలుసు. భూమి చుట్టూ ఎవరు తిరుగుతారు అంటే చంద్రుడు తిరుగుతాడండి. ఇవి ఈ విధంగా తెలుసు. సూర్యుడి చుట్టూ భూమి తిరుగుతాడు, భూమి చుట్టూ చంద్రుడు తిరుగుతారు. ఈ మూడు కూడా ఒకే సరళ రేఖ మార్గంలో వచ్చినప్పుడు మనకి ఏమవుతాయి అంటే గ్రహణాలు ఏర్పడతాయి. అయితే ఇక్కడ చూడండి, సూర్యుడు మనకి ఏంటంటే కాంతి జనకం అండి. సూర్యుడు కాంతి జనకము. నెక్స్ట్ భూమి చంద్రుడు ఏమనంటే అస్వయం ప్రకాశకాలండి. అస్వయం ప్రకాశకాలు అంటే ఇవి స్వయంగా కాంతిని ఇవ్వలేవు. సూర్యుడి కాంతి వీటి మీద పడినప్పుడు మాత్రమే ఇవి ప్రకాశిస్తాయి. కాబట్టి ఈ రెండు అస్వయం ప్రకాశకాలు. ఇక్కడ చూసినట్లయితే భూమికి ఇలా నీడలు ఉంటాయండి. భూమి నీడలోకి ఈ చంద్రుడు రావడం వల్ల మనకి ఏమవుతాయంటే ఈ సూర్యుడి కాంతి భూమిని చేరదు, మనకి చంద్రుడు కనిపించడు. అందువల్ల మనకి ఏమవుతాయంటే ఈ లోనార్ ఎక్లిప్స్ అంటారు. అంటే చంద్రుడి గ్రహణము లేదా చంద్రగ్రహణము ఏర్పడింది అంటారండి. గ్రహణం ఏర్పడడం అంటే మనకి చంద్రగ్రహణం అంటే చంద్రుడు కనిపించడండి. సింపుల్గా చెప్పినట్లయితే
సూర్యుడు, భూమి, చంద్రుడు ఒకే సరళ రేఖ మార్గంలోకి వచ్చినప్పుడు మనకి ఈ గ్రహణాలు అనేవి ఏర్పడతాయి అని చెప్పుకోవచ్చు అండి. ఓకేనా. అయితే ఈ చంద్రగ్రహణం అనేవి ఎప్పుడు ఏర్పడుతుంది అంటే మనకి రాత్రి సమయంలో ఏర్పడుతుంది అండి. రాత్రి సమయంలో ఏర్పడుతుంది. అదేవిధంగా మనకి పౌర్ణమి రోజుల్లోనే ఏర్పడుతుందండి. పౌర్ణమి రోజుల్లో ఏర్పడుతుందండి. చంద్రగ్రహణం ఎప్పుడు ఏర్పడుతుంది అంటే రాత్రి సమయంలోని లేదా పౌర్ణమి రోజుల్లో ఏర్పడుతుంది. అయితే ప్రతి పౌర్ణమికి ఈ చంద్రగ్రహణం ఏర్పడుతుంది అంటే ఏర్పడదండి. ఎందుకు అంటే భూమి, చంద్రుడు, సూర్యుడు ఒకే సరళ రేఖ మార్గంలోకి వచ్చినప్పుడు మాత్రమే ఈ గ్రహణాలు అనేవి ఏర్పడతాయి. అయితే ఈ గ్రహణాలు ఎన్ని సంవత్సరాలకి పునరావృతం అవుతాయంటే 18 సంవత్సరాల 10 రోజులకి పునరావృతం అవుతాయండి. అంటే సార్ మాకు ప్రతి సంవత్సరం ఏదో గ్రహణం ఏర్పడుతుంది, మీరేంటి సార్ 18 సంవత్సరాల 10 రోజులు అంటున్నారు అంటే ఇక్కడ చూడండి, గ్రహణాలు ఏర్పడడం అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు చంద్రగ్రహణం ఏర్పడింది. ఈరోజు మార్చి 29 అనుకోండి. మార్చి 29 ఒక 5 PM కి మనకి చంద్రగ్రహణం ఏర్పడింది. అదే మార్చి 29 5 PM కి మళ్ళీ చంద్రగ్రహణం ఏర్పడాలంటే ఎన్ని రోజులు వెయిట్ చేయాలంటే 18 సంవత్సరాల 10 రోజులు అడుగుతారండి. గ్రహణాలు పునరావృత కాలం ఏదంటారు 18 సంవత్సరాల 10 రోజులు. ఇది ఈ విధంగా మనకి ఏంటంటే చంద్రగ్రహణం ఏర్పడుతుంది. దీన్ని లూనార్ ఎక్లిప్స్ అంటారండి. అదేవిధంగా మనకి సూర్యగ్రహణం అంటారు, దీన్ని సోలార్ ఎక్లిప్స్ అంటారు. సోలార్ ఎక్లిప్స్ చూడండి, ఇక్కడ సన్ ఉంటాడు. సన్ చుట్టూ మనకి ఏం తిరుగుతారు అంటే ఎర్త్ తిరుగుతుంది. ఎర్త్ చుట్టూ మనకి ఏం తిరుగుతుంది, మూన్ తిరుగుతుంది. అయితే ఈ సన్నకును ఎర్త్కి మధ్యలో ఎవరు వస్తారంటే మూన్ వస్తుందండి. ఈ టైంలో మనకి ఏమవుతుంది అంటే మనకి సూర్యగ్రహణాలు ఏర్పడతాయి. ఈ సూర్యగ్రహణం ఏర్పడేటప్పుడు మనకి సూర్యుడు, చంద్రుడు, భూమి ఒకే సరళ రేఖ మార్గంలో ప్రయాణించినప్పుడు సూర్యగ్రహణం ఏర్పడుతుంది. ఈ సూర్యగ్రహణం మనకి సర్వసాధారణంగా మనకి పగట పూట ఏర్పడుతుందండి. పగట పూట మనకి అమావాస్య రోజుల్లో ఇవి ఏర్పడతాయండి ఈ గ్రహణాలు. క్లియర్. సూర్యగ్రహణం. ఇంకా ఈ కాంతి రుజుమార్గ ప్రసారాన్ని ఇంకెక్కడ అబ్జర్వ్ చేయొచ్చు అంటే మనం జాతరలో చూసినప్పుడు తోలుబొమ్మ ఆటలో ఫర్ ఎగ్జాంపుల్ తోలుబొమ్మల ఆటల్లో మనం చూడొచ్చు అండి. మనకి తెర ఉంటుంది. తెర వెనక ఒక ఏం చేస్తుంటే ఆ బొమ్మని కదుపుతూ ఉంటారు. మనకి తెర వల్ల ఏమవుతాయి అంటే ఆ బొమ్మ నీడలు కనిపిస్తాయి. ఈ నీడలు ఎలా ఏర్పడతాయి అంటే కాంతి రుజుమార్గ ప్రసారం వల్ల ఈ నీడలు ఏర్పడతాయి. అంటే ఆ తోలు బొమ్మల ఆటలో ఉన్న ప్రిన్సిపల్ ఏదంటే మనకి కాంతి రుజుమార్గము, రెక్టిలీనియర్ ప్రాపగేషన్ ఆఫ్ ద లైట్ అనే ప్రాపర్టీ ద్వారానే ఆ తోలు బొమ్మల ఆటలో మనకి ఆ నీడలు అనేవి కనిపిస్తుంది. ఇది మనకు ఓవరాల్గా కాంతి రుజుమార్గ ప్రసారం అండి. దీని నుండి మనకి చాలాసార్లు క్వశ్చన్ రావడం జరిగింది. సో మనకి ఇంకా నేను ఈ టాపిక్ అయిపోయిన తర్వాత ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ కూడా డిస్కస్ చేస్తాను. అప్పుడు మీకు క్లియర్ కట్గా ఇంకా ఈ ఇయర్ నుండి ఎలా వస్తున్నాయి అనేవి మీకు అర్థమవుతాయండి. నెక్స్ట్ చూసినట్లయితే కాంతి పరావర్తనము. కాంతి పరావర్తనం అంటే ఏంటండి? ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక పర్సన్ మనం చూడగలుగుతున్నాం. ఒక పర్సన్ చూడగలుగుతున్నాం అంటే అది ఏ ప్రాపర్టీ ద్వారా మనకి ఒక పర్సన్ చూడగలుగుతున్నాము అంటే ఈ పరావర్తనం అనే ప్రాపర్టీ ద్వారానే చూడగలుగుతున్నాము. ఫర్ ఎగ్జాంపుల్ ఒక క్లాస్ రూమ్లో మీ ఒక ఫ్రెండ్ ఉన్నాడు. ఆ ఫ్రెండ్ మీరు ఎక్కడి నుండి చూడగలుగుతున్నారు అంటే మీరు చూడగలుగుతున్నారు అంటే మెయిన్గా కారణం ఏంటంటే మనకి మానవుడికి కంటి దృష్టి జ్ఞానం ఉన్నది అంటే మేజర్ కారణం ఏంటంటే కాంతి పరావర్తనము, రిఫ్లెక్షన్ ఆఫ్ లైట్ అనే ప్రాపర్టీ ద్వారా మాత్రమే మానవుడు దృష్టి జ్ఞానాన్ని కలిగి ఉన్నాడని చెప్పుకోవచ్చు. అసలు ఏంటి కాంతి పరావర్తనం అనేది చూసినట్లయితే మీకు కాంతి పరావర్తనం అనేది ఫర్ ఎగ్జాంపుల్ కాంతి కిరణాలు ఒక తలంపై పతనమైనప్పుడు మరలా తిరిగి అదే యానకంలో ప్రయాణించడాన్ని మనం కాంతి పరావర్తనం అంటాం. క్లియర్గా డెఫినేషన్ రాసిన చూడండి. కాంతి కిరణాలు ఒక తలంపై పతనమైనప్పుడు
పతనమైనప్పుడు మరలా తిరిగి అదే యానకంలో ప్రయాణించడాన్నే మనం ఏమంటామంటే అదే యానకంలో ప్రయాణించడాన్నే కాంతి పరావర్తనము అంటారు. బెండింగ్ బ్యాక్ టువర్డ్స్ ద ఫస్ట్ పొజిషన్. కాంతి కిరణాలు ఒకే తలంపై పతనమైనప్పుడు తిరిగి మరలా అదే యానకంలో ప్రయాణించడాన్నే కాంతి పరావర్తనము అంటాము. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. మనకి సూర్యుడి నుండి వస్తున్న కాంతిని మీరు ఒక మిర్రర్ను పట్టుకోండి, ఒక అద్దాన్ని పట్టుకొని ఆ సూర్యకాంతిని ఒక అద్దం పైన మీరు ప్రొజెక్ట్ అయ్యే విధంగా చూడండి. ఆ అద్దాన్ని మీరు గోడ వైపు తిప్పండి, అప్పుడేమవుతుంది, ఆ కాంతి గోడ మీద పడుతుంది. అంటే ఇక్కడ యానకం ఏదంటే గాలి అనేది యానకము, కాంతి కిరణాలు వచ్చాయి అదే యానకంలో తిరిగి మరలా అదే యానకంలో ప్రయాణించడాన్ని ఏమంటామంటే కాంతి పరావర్తనము లేదా రిఫ్లెక్షన్ ఆఫ్ ద లైట్ అని చెప్తాము. ఇంకో బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే స్టూడెంట్స్కి అందరికీ తెలుసు, క్రికెట్ ఆడే వాళ్ళందరికీ తెలుసు అండి. మీరు ఒక బాల్ని తీసుకొని గోడ కొట్టేటప్పుడు తిరిగి మరలా మీ దగ్గరికి వస్తుందండి. అంటే బాల్ అనేది ఒక తలంపై పతనమైనప్పుడు తిరిగి అదే యానకంలో మరలా మీ దగ్గరికి రావడానే ఉన్న ప్రిన్సిపల్ ఏంటంటే కాంతి పరావర్తనం అనేది ఇక్కడ మనం చూడవచ్చు. అంటే సింపుల్గా అర్థం చేసుకోండి అండి. మీరు ఒక బాల్ని ఒక తలంపై ఇలా కొట్టారు లేదా గోడ కొట్టారు, బాల్ ఏంటంటే ఇట్నుండి ఒక వెళ్ళింది, దాన్ని ఏమంటామంటే పతన కోణం, ఇన్సిడెంట్ రే అంటాము. తిరిగి వచ్చింది పరావర్తన కోణం లేదా పరావర్తన కిరణం అంటారండి. ఈ ప్రిన్సిపల్ని మనం ఏమంటామంటే కాంతి పరావర్తనం అంటారు. మీకు డయాగ్రామ్ వేస్తే క్లియర్గా అర్థమవుతుందండి. ఇలాగా ఒక తలం తీసుకున్నానండి, ఆ తలాన్ని ఏమంటామంటే పరావర్తన తలము లేదా రిఫ్లెక్షన్ సర్ఫేస్ అంటారండి. పరావర్తన తలము అని అంటారు. ఇలాగా ఒక తలం పైన ఇలాగా ఒక ఇన్సిడెంట్ రే అనేది తీసుకున్నానండి. ఇన్సిడెంట్ రే దీన్ని పతన కోణము అంటారండి. పతన కోణము అంటామండి, లేదా పతన కిరణము. లైట్ అనేది ఇలాగ రిఫ్లెక్ట్ అవుతుందండి. ఇలాగ ఒక నార్మల్ రే లంబం అనేది డ్రా చేస్తారండి, లంబము లేదా దీన్ని నార్మల్ లైన్ అంటారండి. ఇది యాంగిల్ ఆఫ్ ఇన్సిడెంట్ అంటారండి. పతన కిరణము లేదా పతన కోణము అంటారు. ఇలా చూసినట్లయితే పతన కోణం ఇది పరావర్తన కోణం అవుతుందండి. పరావర్తన కోణము దీన్ని యాంగిల్ ఆఫ్ రిఫ్లెక్షన్ అని చెప్తారండి. యాంగిల్ ఆఫ్ ఇన్సిడెంట్ అంటారు, యాంగిల్ ఆఫ్ రిఫ్లెక్షన్ అంటారండి. ఇక్కడ చూసినట్లయితే మీకు ఈ యాంగిల్ ఏమంటామంటే 90 - I అంటామండి. దీన్ని 90 - R అంటామండి. దీన్ని పతన బిందువు అంటామండి. పతన బిందువు అంటారు. ఓకేనా? ఇక్కడ చూసినట్లయితే I అంటే యాంగిల్ ఆఫ్ ఇన్సిడెంట్ అంటారండి. యాంగిల్ ఆఫ్ ఇన్సిడెంట్ దాన్ని ఏమంటారంటే పతన కోణము అంటారండి. యాంగిల్ ఆఫ్ ఆర్నే ఏమంటామంటే యాంగిల్ ఆఫ్ రిఫ్లెక్షన్ అంటారండి. యాంగిల్ ఆఫ్ రిఫ్లెక్షన్ అంటారు. దీన్ని పరావర్తన కోణము అంటారండి. నెక్స్ట్ ఇక్కడ లంబము దీన్ని పతన బిందువు అంటారండి. దీన్ని గ్లాన్సింగ్ యాంగిల్ ఆఫ్ రిఫ్లెక్షన్ యాంగిల్ అంటారు. గ్లాన్సింగ్ యాంగిల్ ఆఫ్ ఇన్సిడెంట్ అని చెప్తారండి. ఈ విధంగా మనం డయాగ్రామ్ చూసినట్లయితే మీకు బాల్ అనేది ఇక్కడ నుండి ఇక్కడికి పతనమైనప్పుడు బాల్ ఇలా వచ్చింది. అంటే దీన్ని ఇంకా ప్రయోగాల ద్వారా మీకు క్లాస్ 10th ఈ కంప్లీట్ ప్రయోగం ఇవ్వడం జరిగింది. ఏం చెప్తాడు అంటే మీరు ఒక కార్డ్బోర్డ్ తీసుకొని మీరు ఏం చేయమంటాడంటే ఒక యాంగిల్ ఆఫ్ ఇన్సిడెంట్ని, యాంగిల్ ఆఫ్ రిఫ్లెక్షన్ని మీకు డ్రా చేయమంటాడు. డ్రా చేసినప్పుడు సింపుల్గా ఎలా వస్తుందంటే అంటే ఇది ఒక యాంగిల్ ఉంటుంది, ఇలా యాంగిల్ ఉంటుంది, ఇది ఒక తరం ఉంటుందండి. అంటే మీరు ఇలా చూడొచ్చు, పైన చూడొచ్చు, ఏ యాంగిల్ కనిపిస్తుంది, ఇలా చూసినా యాంగిల్ కనిపిస్తుంది అండి. అయితే కాంతి పరావర్తన సూత్రాలు అనేవి మనకి ఉంటాయండి. కాంతి పరావర్తన సూత్రాల్లో చూసినట్లయితే ఫస్ట్ ఏంటంటే యాంగిల్ ఆఫ్ ఇన్సిడెంట్ ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ ఆఫ్ రిఫ్లెక్షన్ అంటాడండి. అంటే పతన కోణము అనేది దేనికి ఈక్వల్ అవ్వాలంటే పరావర్తన కోణానికి ఈక్వల్ అవ్వాలండి. పతన కోణము పరావర్తన కోణం అనేది ఈక్వల్ ఉండాలి. యాంగిల్ ఆఫ్ I ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ ఆఫ్ R అంటే మనం ఏమంటామంటే రిఫ్లెక్షన్ ఆఫ్ ద లైట్ ఫస్ట్
లా అంటామండి. సెకండ్ చూసినట్లయితే పతన కోణము, పతన కోణము, పతన కోణము, పరావర్తన కోణము, పతన కోణము, పరావర్తన కోణము, అదేవిధంగా లంబము, గీసిన లంబము, పతన బిందువు, పతన బిందువు, ఇవన్నీ ఒకే తలంలో ఉండాలి అంటాడండి. ఇదంతా రిఫ్లెక్స్ ఆఫ్ లైట్ అన్నామండి. ఇది ఒకే తలంలో ఉండాలి అంటాడండి. ఒకే తలంలో ఉండాలి. సింపుల్గా యాంగిల్ ఆఫ్ ఇన్సిడెంట్ అండ్ యాంగిల్ ఆఫ్ రిఫ్లెక్షన్ అండ్ రిఫ్లెక్షన్ పాయింట్ ఆర్ లైస్ ఇన్ ద సేమ్ ప్లేన్, అంటే ఒకే తలం మీద ఉండాలి అంటాడండి. మనకి ఫస్ట్ యాంగిల్ ఆఫ్ ఐ ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ ఆఫ్ ఆర్ అండి. నెక్స్ట్ అదేవిధంగా పతన కోణము, పరావర్తన కోణము, పతన బిందువు అనేవి ఒకే తలంలో ఉండాలి. అదేవిధంగా పతన కోణము, పరావర్తన కోణము రెండు వైపులా ఉండాలి. ఇవి మనకి ఏంటంటే కాంతి పరావర్తనంలో ఉన్న ఇవి సూత్రాలండి. మూడోది ఏంటంటే పతన కోణము, పరావర్తన కోణము రెండు వైపులా ఉండాలి. పరావర్తన కోణము రెండు వైపులా ఉండాలి. ఇది మనకి పరావర్తన సూత్రాలు. మనం నిజ జీవితంలో ఈ పరావర్తన సూత్రాల్లో ఎక్కడ వాడతాము అంటే మనం ప్రతిరోజు వాడే దర్పణాల్లో ఈ కాంతి పరావర్తనం అనే ఫార్ములాని వాడతాము. చూడండి, మానవుడికి కంటి దృష్టి జ్ఞానం కలగడానికి మేజర్గా ఉపయోగపడే సూత్రం ఏంటంటే కాంతి పరావర్తనం. మానవుడు చూడగలుగుతున్నాడు అంటే అక్కడ కాంతి పరావర్తనం జరుగుతుంది కాబట్టి మానవుడు చూడగలుగుతున్నాడు. మీకు బెస్ట్ ఎగ్జాంపుల్ చూసినట్లయితే కాంతి పరావర్తనం అనేవి రెండు రకాలండి. ఏంటంటే క్రమ పరావర్తనము, అపక్రమ పరావర్తనం అని రెండు రకాలు ఉన్నాయండి. పరావర్తనము, అపక్రమ పరావర్తనం. క్రమ పరావర్తనం ఏంటంటే ఇది ఒక రెగ్యులర్ సర్ఫేస్ తీసుకున్నానండి. రెగ్యులర్ సర్ఫేస్ తీసుకున్నప్పుడు యాంగిల్ ఆఫ్ ఇన్సిడెంట్స్ అనేది యాంగిల్ ఆఫ్ రిఫ్లెక్షన్ అనేవి యాంగిల్స్ అనేవి సేమ్గా ఉంటాయండి. ఇక్కడ చూసినట్లయితే ఇది రెగ్యులర్ సర్ఫేస్ అండి. రెగ్యులర్ సర్ఫేస్ ఉన్నప్పుడు ఏమవుతాయంటే ఇవి సేమ్ యాంగిల్స్ ఫామ్ చేస్తాయండి. అప్పుడు క్రమ పరావర్తనం అంటారు. అపక్రమ పరావర్తనం అంటే మనం చూసినట్లయితే ఇక్కడ ఏంటంటే ఇది రెగ్యులర్ సర్ఫేస్ కాబట్టి ప్రతిదీ కరెక్ట్గా యాంగిల్స్ అనేవి ఫామ్ చేస్తాయండి. ఇక్కడ మనకి ఏంటంటే ఇర్రెగ్యులర్ సర్ఫేస్ లేదా గరుకు తలాన్ని తీసుకున్నప్పుడు ఇలా యాంగిల్ ఆఫ్ ఇన్సిడెంట్ వచ్చినప్పుడు మనకి ఇవి కరెక్ట్గా యాంగిల్స్ అయితే ఉండవండి. ఇక్కడ మనం చూసినట్లయితే బెస్ట్ ఎగ్జాంపుల్ మానవుడు అండి. మానవుడు చూసినట్లయితే మానవుడు రెగ్యులర్ సర్ఫేస్ కాదండి. ఎందుకు అంటే ముక్కు ఒకలా ఉంటుంది. నెక్స్ట్ మనకి బాడీ అనేది పర్ఫెక్ట్గా ఉండదు కాబట్టి ఇలా వంపులుగా ఉంటుంది కాబట్టి అక్రమ పరావర్తనలో ఇర్రెగ్యులర్ సర్ఫేస్లో మనం మానవుడిని తీసుకుంటే ఒక క్లాస్ రూమ్లో ఉన్న మీ ఫ్రెండ్ని చూడాలంటే ఏ ధర్మం ఆధారంగా మనం చూడగలుగుతున్నాము అంటే అపక్రమ పరావర్తనం ధర్మం మీదనే మనం అవతల వ్యక్తిని చూడగలుగుతున్నాం. సో పరావర్తనంలో ఒక టైప్ కాబట్టి మనం సింపుల్గా కాంతి పరావర్తనం వల్లనే మానవుడికి దృష్టి జ్ఞానం కలగడానికి మేజర్ కారణం ఏంటంటే కాంతి పరావర్తనం. అదేవిధంగా రెగ్యులర్గా మనం దర్పణాలు వాడతాం. దర్పణాల్లో మనకి ఏ ఫార్ములా ఉంటుందంటే ఏ ప్రిన్సిపల్ ఇముడుబడి ఉంటుందంటే మనకి కాంతి పరావర్తనము. ఎగ్జామ్లో అడుగుతాడు మానవుడికి దృష్టి జ్ఞానం కలగడానికి కారణం ఏంటని అడుగుతాడు. అప్పుడు కాంతి పరావర్తనం అనే ఆన్సర్ చేయవలసి ఉంటుంది. అదేవిధంగా కాంతి దర్పణాల్లో ఏ కాంతి యొక్క ఏ ధర్మం అనేది ఇముడు ఉంది అని అడుగుతాడు. అప్పుడు కాంతి పరావర్తనం అనేది చెప్పచ్చు. అదేవిధంగా నెక్స్ట్ కాంతి సంపూర్ణాంతర పరావర్తనం అనేది మనం నెక్స్ట్ క్లాస్లో డిస్కస్ చేసుకుందాం. కాంతి సంపూర్ణాంతర పరావర్తనం అంటే కాంతి ఒక తలంపై పతనమైనప్పుడు అధిక సాంద్రత యానకం నుండి అల్ప సాంద్రత యానకం వరకు ప్రయాణించినప్పుడు వక్రీభవనం చెందక కాంతి కిరణాలు అనేక సార్లు పరావర్తనం చెందడాన్నే మనం కాంతి సంపూర్ణాంతర పరావర్తనం అంటాము. ఈ సంపూర్ణాంతర పరావర్తనానికి మేజర్గా ఎండమవులు ఏర్పడడం, అదేవిధంగా సబ్బు నీటిపై బుడగలు ఏర్పడడం, నెక్స్ట్ నూనె పైపొరల్లో విభిన్న రంగుల్లో ఏర్పరచడం, అదేవిధంగా ఎండోస్కోపీలోను లాప్రోస్కోపీలోను ఈ కాంతి సంపూర్ణత పరావర్తనం అనేది వాడతారండి. నెక్స్ట్ క్లాస్లో మనం కాంతి సంపూర్ణత పరావర్తనం అనేది ఇన్ డీటెయిల్గా మనం చెప్పుకునే ప్రయత్నం చేసుకుందాం. నెక్స్ట్ కాంతి వక్రీభవనం అంటే ఏంటి, వజ్రానికి మెరిసే గుణం
మెరిసే గుణం ఎందుకు ఎక్కువ ఉంటుంది అనేది నెక్స్ట్ క్లాస్లో మనం ఇన్ డీటెయిల్గా తెలుసుకుందాం. ఈ ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఆల్. జై హింద్.